భారతదేశం నుండి తరిమికొట్టడానికి, భారతదేశానికి స్వాతంత్రం సంపాదించడం కోసం జరిగిన ఉద్యమానికి పూజ్యులు గాంధీ గారి నేతృత్వంలో అహింసనే ఆయుధంగా చేసుకుని అనేకమైనటువంటి పోరాటాలు ఉద్యమాలు చేసి ఈ దేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి పరిస్థితులు. అందుకే సూర్య చంద్రులు ఉన్నంత కాలం, భూమి ఆకాశం ఉన్నంత కాలం ప్రపంచ చరిత్రలో భారతదేశం అనే పదం వినపడినప్పుడల్లా కూడా అందరికి కూడా గుర్తొచ్చే పేరే పూజ్యశ్రీ మహాత్మా గాంధీ గారు. గాంధీ గారి నేతృత్వంలో దేశంలో ఎన్ని కులాలున్నా, ఎన్ని మతాలున్నా, ఎన్ని ప్రాంతాలు ఉన్నప్పుడు కూడా అందరూ కూడా భారతీయులమనే భావంతోనే స్వాతంత్ర సంగ్రామంలో అందరూ కూడా ఏక త్రాడిపైకి వచ్చి మా దేశానికి స్వాతంత్రం కావాలా, మేమే మా దేశాన్ని పరిపాలించుకుంటాం అనే ఆలోచనతోనే ఆయన ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా అహింసనే ఆయుధంగా చేసుకొని స్వాతంత్రం సంపాదించుకొని ఇవాళ భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉద్యమం గుర్తుకొచ్చినప్పుడల్లా కూడా ఏ దేశంలో జరిగినా ఎక్కడ జరిగినా కూడా ఆ మహానుభావుడు గాంధీ గారిని పేరుని ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా స్మరించుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకే మాట, ఈ రాష్ట్రంలో పార్టీ ఆవిర్భావానికి సంబంధించి కానీ పార్టీ పెట్టిన తర్వాత జరిగినటువంటి పరిణామాల ప్రక్రియలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం చేసినటువంటి ప్రతి పోరాటంలో కానీ ఉద్యమంలో కానీ మహానుభావుడు గాంధీ గారు చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని అహింసనే ఆయుధంగా చేసుకొని ఇవాళ ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కాలంలో కానీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాలంలో కానీ ఆయన ఏ ఆశయాలైతే ఆశించాడో, ఆయన ఏదైతే ఈ దేశానికి కావాలని కోరుకున్నాడో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ, అదేవిధంగా మరొక మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి. మహాత్మా గాంధీ నేతృత్వంలో జరిగినటువంటి పోరాటం ఉద్యమాల్లో ఆయన ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తూ ముందుకు సాగినటువంటి వైనం కానీ, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటి మంత్రివర్గంలోనే కీలకమైనటువంటి శాఖల్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు కానీ, ఆ తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా దేశంలోనే ఒక విప్లవాన్ని జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొని ఆయన పరిపాలన చేసినటువంటి పరిస్థితులు, ఆయన నీతికి నిజాయితీకి దిక్సూచిగా నిలిచినటువంటి పరిస్థితులు. ఎప్పుడో చెప్తా ఉంటారు, రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో రైల్వే ప్రయాణం జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినటువంటి మహానాయకుడు, విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడిపినటువంటి నాయకుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు. వారి ఇరువురి జయంతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన